హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటిని జప్తు చేస్తాము, 2 గంటల్లో ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి ఇక అందరినీ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోమని నానా గొడవ చేస్తుంటారు. ఇక పార్వతి అలాగే భానుమతి ఇద్దరు కూడా బ్యాంకు వాళ్ళని బ్రతిమలాడాలని ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోరు. ఇక పల్లవి అయితే బ్యాంకు వాళ్ళతో కావాలని చాలా పొగరుగా మాట్లాడుతూ, చూడండి, ఈ ఇంటిని లాక్కోవడానికి ఎవరు మీకు హక్కిచ్చారు? ఈ ఇల్లు మాది. మీరు ఎక్కడికి వచ్చారో మర్చిపోయినట్టున్నారు. చూడండి, ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి తేల్చుకుంటామని చెప్పి కావాలని పల్లవి అయితే ఇక బ్యాంకు వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది. పల్లవి మాటలకి శ్రీకర్ అయితే, పల్లవి, తెలిసి తెలియకుండా మాట్లాడకు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో నీకు తెలీదా? నువ్వు కూడా చదువుకున్నావు కదా అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవితో అంటుంటే, ఏంటి బావా, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి? ఈ ఆస్తి మావయ్య గారి కష్టార్జితం. అయినా వీళ్ళు వచ్చి ఇంటిని ఖాళీ చేసి వీళ్ళకి ఇవ్వమంటే అంత మాత్రాన వీళ్ళకి ఇల్లు ఎలా ఇట్లా ఇచ్చేస్తాం? చూడండి, ఏదైనా ఉంటే మేము కోర్టులో తేల్చుకుంటాం. మీరు ఖాళీ చేసేయమంటే మేము ఇల్లు ఖాళీ చేసేయాలా అని చెప్పి ఇక పల్లవి అయితే నానా గొడవ చేస్తుంది. పల్లవి బ్యాంకు వాళ్ళని తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది. ఇక బ్యాంకు వాళ్ళైతే లాభం లేదు, వీళ్ళకి మాటలతో చెబితే అర్థం కావట్లేదు. చూడండి, మీరు 2 గంటల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే తరువాత మేము పోలీసులతో రావాల్సి వస్తుంది. తరువాత కట్టు బట్టలతో మెడ పట్టుకుని నిర్దాక్షిణంగా బయటకు గెంటేయాల్సి వస్తుంది అని అంటుంటే, లేదు, వీల్లేదు, మా ఇంటిని ఖాళీ చేపించి మమ్మల్ని బయటకు గెంటేస్తా అంటారా అని చెప్పి పల్లవి అయితే వాళ్ళని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఇంతలో రాజేంద్ర అలాగే అవని వస్తారు. వాళ్ళని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర ప్రసాద్ లోపలికి వెళ్తూ, ఎవరి ఆస్తిని ఎవరు జప్తు చేస్తారు అని అనడంతో ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు, నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు, చూడండి, మీ కంపెనీ కొలెక్స్ అయ్యింది కాబట్టి మీ కంపెనీ ఇప్పుడు లాస్లో ఉంది. మీరు మాకు బ్యాంకుకి కట్టవలసిన డబ్బు ఇవ్వలేరు కాబట్టి మీ అబ్బాయి దానికి షూరిటీగా పెట్టిన ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడిన మాటలకి అక్కడే ఉన్న అవని, వీల్లేదు, ఈ ఇంటిని మీరు జప్తు చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, ఎవరమ్మా నువ్వు, అది చెప్పడానికి నువ్వెవరు అని అంటుంటే, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, అక్షయ్కి భార్యని. ఈ ఇంట్లో ఏం జరిగినా సరే దానిలో భాగం నాది కూడా ఉంది అని అంటుంటే, చూడండమ్మా, మీ ఫ్యామిలీ గొడవలు మీరు చూసుకోండి, కానీ అక్షయ్ గారు ఆయన మా బ్యాంక్ నుంచి 85 కోట్లు తీసుకునేటప్పుడు మా బ్యాంకుకి షూరిటీగా ఈ ఇంటిని తాకట్టు పెట్టారు అని అంటూ ఉంటే, ఇక పక్కన రాజేంద్ర, చూడండి, ఈ ఇంటిని అక్షయ్ తాకట్టు పెట్టుండొచ్చు, కానీ నా యావదాస్తిలో సగభాగం నా పెద్ద కొడలైన అవని పేరుకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇదిగోండి, లాయర్ గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా చూడండి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళకైతే చూపిస్తారు. ఒక్కసారిగా లాయర్ గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ని చూసి బ్యాంకు వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, చూడండి, మీ బ్యాంకుకి కట్టవలసిన ₹1 కూడా మేము వడ్డీతో కలిపి కడతాం. దయచేసి మాకు కొంత గడువు ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాము. అంతేగాని మీరిలా ఉన్నట్టుండి వచ్చి అన్యాయంగా మా ఆస్తులని జప్తు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా అవని మాట్లాడడంతో అవని మాటలకి బ్యాంకు వాళ్ళు కూడా ఇప్పుడు గొడవ పడే కంటే వీళ్ళ మాటలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అన్నట్టుగా వాళ్ళు ఆలోచించుకొని, క్షమించండి సార్, తెలిసి తెలియక ఈ ఇంటిని జప్తు చేయాలని చూసాం, కానీ మీరు అప్పు తీరుస్తామంటున్నారు కాబట్టి మీ మాట మీద నమ్మకంతో మీకు కొంత సమయం ఇస్తున్నాం అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పార్వతి, ఏవండి, ఏంటండి ఇదంతా, ఆస్తిలో సగభాగం ఈ అవనికి ఇవ్వడం ఏంటి అని అంటుంటే, లేకపోతే నీ కొడుకు చేసినట్టుగా ఇంటి మొత్తాన్ని కూడా అప్పులు వాళ్ళకిచ్చి మీ అందరినీ
ఫుట్పాత్ మీద నుంచోపెట్టమంటావా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతితో అంటాడు. పార్వతి, చూడండి, మీరు ఏం చేసినా నేను కాదన్ను, కానీ ఇలా ఆస్తిలో సగభాగాన్ని ఈ అవని పేరు మీద రాయడం మాత్రం నాకేం మాత్రం నచ్చలేదు అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అక్షయ్, చూడండి నాన్న, మీకు తెలియకుండా కొత్త కంపెనీతో కొత్త ప్రాజెక్ట్ మీద సంతకం పెట్టి చాలా పెద్ద పొరపాటు చేశాను. కంపెనీ ఒక్కసారిగా లాస్లో పడేలా చేశాను. నేను చేసింది తప్పే, కానీ ఇలా మీరు నా 2 తమ్ముళ్ళని మోసం చేసి ఆస్తిలో సగభాగాన్ని ఈ అవని పేరు మీదకి మార్చడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కలిసి, లేదు, ఈ ఆస్తిలో సగభాగం వదిన పేరుకి మార్చడం చాలా పెద్ద తప్పు చేశారు నాన్న, మీరు ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రాజేంద్రని అడగడంతో ఒక్కసారిగా పల్లవి అలాగే శ్రేయ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే, కమల్ బావకి ఇప్పుడు తెలిసొచ్చినట్టుంది, ఇది అరుదుగా తీసుకుని ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇక పల్లవి ముందుకెళ్ళి, అవును అవును మావయ్య గారు, ఇట్లా మిగతా 2 కొడుకుల గురించి ఆలోచించకుండా ఆస్తిని అవని అక్క పేరుకి మార్చడం ఏమాత్రం కూడా మాకు నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఏయ్, నీ బోడిష్టం ఎవడికి కావాలి, ముందు నువ్వు పక్కకెళ్ళు, మమ్మల్ని మాట్లాడనివ్వు అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని పక్కకు గెంటుతాడు. అదేంటి బావా, నువ్వు మాట్లాడిందే కదా, నేను కూడా చెప్తున్నాను, ఇలా ఇంతమంది ఉండగా మీరు ఆస్తిని సగభాగం చేసి అవనికి రాయడం నాకేమాత్రం నచ్చలేదనే కదా మీరు కూడా మాట్లాడుతుంది అని అంటుంటే, చూడు, మేమేం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికొచ్చినట్టు వాగకు నాన్న, నువ్విలా ఆస్తిలో సగభాగం వదిన పేరున మార్చి నిజంగానే మమ్మల్ని అవమానించారు అని అంటుంటే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంటే, అవును అవును నాన్న, ఆస్తి మొత్తం వదిన పేరుకి మార్చాల్సింది మీరు మమ్మల్ని వేరు చేశారని అర్థమవుతుంది, సగభాగాన్ని అన్నయ్యకిచ్చి మిగతా సగాన్ని మాకివ్వాలని అనుకుంటున్నారని అర్థమైంది, ఈ ఇంట్లో వాళ్ళని కంటికి రెప్పలా కాచుకునే వదిన పేరుని ఆస్తి ఉంచాల్సింది అని చెప్పి ఇక ఆ శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు చెప్పిన మాటలకి రాజేంద్ర సంతోషిస్తాడు. ఇక పార్వతి అయితే, రేయ్, మీకు బుద్ధుందా, ఇప్పటికే సగభాగం దాని పేరుకి రాయించుకొని అది మీకు మోసం చేసిందన్న సంగతే తెలుసుకోకుండా ఇట్లా వాగుతున్నారు అని అంటూ ఉంటే ఇక అవని అయితే, అయ్యో అత్తయ్య గారు, అట్లా మాట్లాడతారేంటి, ఆస్తి నా పేరుకి ఉందన్నమాటే, అలా రాయడం వల్ల మీకు అలాగే ఈ కుటుంబానికి ఎట్లాంటి అన్యాయం జరగదని మావయ్య గారు ఆలోచించి ఇప్పటికిప్పుడు ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేపించారు, కానీ మీరు అది ఆలోచించకుండా అనవసరంగా మావయ్య గారిని అపార్థం చేసుకుంటున్నారు, అయినా నేనుండగా మిమ్మల్ని ఈ ఇంటి నుంచి వెళ్ళనిస్తానా, చూడండి, మీరు ఇంట్లో సంతోషంగా ఉండండి, నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంతోషంగానే చూడాలి అనుకుంటున్నాను, మావయ్య గారండి, వచ్చిన పని అయింది, ఇక వెళ్దామా అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే పల్లవి, ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఇక అవని వెనక్కి తిరిగి చూడటంతో పల్లవి ముందుకెళ్ళి, వెరీ గుడ్, చాలా పెద్ద ప్లాన్ చేసావు, నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా, కానీ కాస్త నీకు బాధ మాత్రం మిగిలింది కదా అని అంటుంటే ఇక అవని అయితే ఆశ్చర్యంగా పల్లవి వైపు చూస్తుంది. పల్లవి, ఏంటి, నాకు అంతా తెలిసిపోయిందని నువ్వు ఆశ్చర్యపోతున్నావు కదా అని అడగడంతో అవని, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, అయ్యో అవని అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు బాగా అర్థమైంది అత్తయ్య, మీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య, తను అనుకున్నది సక్సెస్ అయింది, ఈ ఆస్తి కోసం ఇంత నాటకమాడింది అని అంటుంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, ఏయ్ పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, నేను అనుకున్నది అవ్వడమేంటి అని అంటుంటే, అవును, నువ్వు అనుకున్నది, నువ్వు కోరుకున్నది ఈ ఆస్తే కదా, అది నీ పేరుకి మారిపోయింది, ఇక అంత నీ ఇష్ట ప్రకారమే కదా
జరిగింది. చూసారా అత్తయ్య, ఇంతకుముందు బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు నానా గొడవ చేశారు. ఖాళీ చేయకపోతే పోలీసులతో మెడ గెంటిస్తా అన్నారు. కానీ ఒక్కసారిగా ఈ అవని మేడం రాగానే వాళ్ళు ఈవిడ గారు చెప్పిందంతా నమ్మి సారీ చెప్పి మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనం వాళ్ళని అంతలాగా కాలాయల్లా పట్టుకుని బ్రతమలాడినా సరే వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఈవిడ గారు చెప్పిన మాటలకి వీళ్ళకి క్షమాపణ చెప్పి మరి వెళ్ళారంటే ఇదంతా ఈవిడ గారు వేసిన ప్లాన్లా అనిపించట్లేదు. చెప్పవే, చెప్పు. కంపెనీ షేర్లని ఎవరి కంపెనీకి రాయించావు? అందులో నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? నువ్వనుకున్నట్టుగానే ఆస్తిలో సగభాగాన్ని నీ పేరుకి మార్చుకున్నావు. అలాగే కంపెనీ షేర్లు కూడా నీకు నచ్చిన వాళ్ళతో చేతులు కలిపి బావగారిని బాగానే బురడి కొట్టించావు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ షటప్ షటప్ పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. బావగారు మీరు అని అంటుంటే అవును నేనే. డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేటప్పుడు ఒక్కసారి మావయ్య గారితో మాట్లాడండి, ఈ డీల్ గురించి మావయ్య గారితో చెప్పండి అని చెప్పి అవని నన్ను ఎంతగానో బ్రతమలాడింది, ఎంతగానో ప్రాధేయపడింది. కానీ నేనే అవని మీద ఉన్న కోపంతో ఆవేశంతో ఆ డాక్యుమెంట్స్ని సరిగా చూడకుండానే సంతకాలు పెట్టించాను. పైగా అది సరిపోనట్టు అవనిని సెక్యూరిటీతో ఆఫీస్ నుంచి బయటకు గెంటించాను. ఇదంతా నా నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఇందులో అవనిది ఎట్లాంటి తప్పు లేదు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే అయ్యో బావగారు, ఇదంతా అవని యొక్క ప్లాన్ అని మీకు ఎందుకు అర్థం కావట్లేదు? తను మీకు మంచి చేస్తున్నట్టే నమ్మించి మిమ్మల్ని రెచ్చగొట్టి కనీసం తీసుకువచ్చిన ఆ డాక్యుమెంట్స్ని చదవకుండానే వాటి మీద సంతకాలు పెట్టేలా చేసింది. ఇది తను అనుకున్న ప్లాన్. మీరు ఇంకా అవని అక్కని నమ్ముతున్నారా? చూసారా అత్తయ్య అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే అవును రాక్షి, పల్లవి చెప్పేది నాకెందుకో నిజంలా అనిపిస్తుంది. ఇదంతా అవనినే చేసిందనిపిస్తుంది. పైగా ఆస్తి మొత్తం తన పేరుకి మార్చుకోవాలి అనుకుంది. అది కుదరలేదు. కనీసం సగమన్నా తన పేరుకి వచ్చేలా చేసుకోవాలని ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. ఇందాక మీ నానమ్మ పెద్ద వయసు ఆవిడ ఆ బ్యాంకు వాళ్ళని ఎంతగానో ప్రాధేయపడింది. కానీ వాళ్ళు మన మాటలకి మన చేష్టలకి వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడారో నువ్వే చూసావు కదా. ఒక్కసారిగా ఈవిడ గారు వచ్చిందంట, వాళ్ళతో మాట్లాడిందంట, వాళ్ళు ఈవిడ గారికి క్షమాపణ చెప్పి మరి వెళ్ళారంట. ఇదంతా చూస్తుంటే ఈవిడ గారు చేసిన ప్లాన్లా అనిపిస్తుంది కదా. పల్లవి చెప్పింది 100కి ముమ్మాట్లు నిజం అని అంటుంటే ఇక రాజేంద్ర తట్టుకోలేక ఛీ నోరు మొయ్, ఇలాంటి వాళ్ళక తల్లి నువ్వు సాయం చేస్తానంది. చూసావుగా వీళ్ళు నీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు. నువ్వు చేసిన మంచితనాన్ని వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఆలోచిస్తున్నారు. నీ గురించి వీళ్ళు ఇంత నీచంగా ఆలోచిస్తున్నా ఇంకా వాళ్ళని క్షమించాలనుకుంటున్నావు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నిన్ను వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని చెప్పి రాజేంద్ర అయితే ఇక కుటుంబాన్ని అసహ్యించుకొని అవనితో చెబుతూ అవనిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన పార్వతి రాక్షసి ఆయనకి ఏం మందు పెట్టిందో ఆయన ఇట్లా మారిపోతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక పార్వతి చెప్పిన మాటలతో అక్షయ్కి పూర్తిగా మనసు మారిపోతుంది. వెంటనే రేయ్ కమల్, శ్రీకర్ త్వరగా బ్యాగులు సర్దండ్రా అని అంటూ ఉంటే ఇక పార్వతి అక్షయ్ ఏమైందిరా అని అడగడంతో ఇక కమల్ అదేంటన్నయ్యా, మనం ఇక్కడే ఉండొచ్చని వదన చెప్పింది కదా, మరి నువ్వెందుకు బ్యాగ్ సర్దమంటున్నావు అని అంటుంటే చూడు, ఎవరో దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం నాకు ఏమాత్రం కూడా లేదు. ముఖ్యంగా మీ వదిన జాలిపడి మన మీద జాలి చూపించే చూపు నాకు అస్సలు నచ్చట్లేదు. ఇక్కడి నుంచి మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి. రేయ్ కమల్ త్వరగా నువ్వు బ్యాగ్ సర్దు అని అంటుంటే ఇక పల్లవి ఇదేంటిది, ఉన్న పలంగా బావగారు బ్యాగ్ సర్దుకుని ఇంటి నుంచి వెళ్ళిపోదామంటున్నారు. అసలు బావగారేంటి ఇట్లా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఉన్న పలంగా బయటకెళ్తే
కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని ఈయనకి తెలీదా? ఆ దరిద్రమైన బ్రతుకు నా వల్ల కాదు, ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపాలి అని చెప్పి ఇంకా పల్లవి అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి, బావగారండి, మీరు చెప్పే మాటల్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇది మావయ్య గారి కష్టార్జితం. ఇది ఎంత అవని అక్క పేరున మార్చినా ఈ ఇంటి మీద అన్ని హక్కులు మీకే ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతే నిజంగానే అవనికి మనమే ఆస్తి అప్పగించినట్టుగా ఉంటుంది. చూడండి బావగారు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. అత్తయ్య గారు మీరేం మాట్లాడరేంటి అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే, అవును అవును అక్షయ్, ఈ ఆస్తి మీది, మీ నాన్నగారి కష్టార్జితం. ఇందులో తనకి ఎట్లాంటి సంబంధం లేదు. మీ నాన్నగారు దాని మాయ మాటలతో దానికి సగం ఆస్తిని రాసిచ్చారు. ఒకవేళ నిజంగానే మనం ఇంటిని వదిలి వెళ్ళిపోతే దాని దగ్గర మనం భయపడి తలదించుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్తో చెప్తుంది. అక్షయ్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక సైలెంట్ అయిపోతాడు. ఇదంతా ఇలా ఉండగా ఉన్నట్టుండి పల్లవికి చక్రధర్ నుంచి కాల్ అయితే వస్తుంది. ఇక పల్లవి అయితే డాడేంటి ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పి ఇక ఫోన్ తీసుకుని పక్కకైతే వెళ్తుంది. ఇంకా పల్లవి అయితే చక్రధర్తో ఫోన్ మాట్లాడుతూ, డాడ్ ఏమైంది, కట్ చేస్తున్నా, అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని అంటుంటే, బేబీ కొంపలు అంటుకున్నాయి, నువ్వు ఎక్కడున్నావు అని అంటుంటే, ఏమైంది డాడ్, ఏం జరిగింది అని అంటూ ఉంటే, లేదు బేబీ నిన్ను అర్జెంటుగా కలవాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని కలవమని కాల్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే డాడేంటి అంత టెన్షన్ పడుతున్నారు, పైగా నన్ను కలవాలి అంటున్నారు, ఏం జరుగుంటుంది అని చెప్పి పల్లవి భయపడుతూనే హడావుడిగా ఇంకా బయలుదేరుతుంది. ఒక్కసారిగా పల్లవి కంగారు చూసిన శ్రేయ అయితే, ఇది ఇక్కడ ఇంతలా అందరూ టెన్షన్ పడుతుంటే పల్లవి ఏంటి ఎక్కడికి వెళ్తుంది, అసలు పల్లవి ఏం చేస్తుంది అని చెప్పి శ్రేయ అయితే ఒక విధంగా పల్లవిని ఫాలో చేస్తూ పల్లవి వెనకమాల వెళ్తుంది. ఇక పల్లవి అయితే చక్రధర్ చెప్పిన ప్లేస్కి అయితే వెళ్ళి చక్రధర్తో మాట్లాడుతూ, ఏమైంది డాడ్, ఉన్న పలంగా నన్ను ఎందుకు రమ్మన్నావు, పైగా నువ్వు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటుంటే, అది కాదు బేబీ, నేను అక్షయ్ వాళ్ళ కంపెనీస్ అన్నింటినీ మన కంపెనీకి రాసిస్తున్నట్టుగా అగ్రిమెంట్ ప్రిపేర్ చేపించాను కదా, కానీ అదంతా కూడా ఆ అవనికి తెలిసిపోయింది అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు డాడ్, అవనికి తెలిసిపోవడం ఏంటి అని అంటుంటే, అవును బేబీ, అదంతా అవనికి తెలిసిపోయింది. ఇదిగో ఈ ఎదవా నా దగ్గర నమ్మకంగా ఉండి తాగి ఆ బార్ దగ్గర వాగాడు, పైగా అక్కడ ఆ అవని వాళ్ళ బాబాయ్, అదే అక్షయ్ మేనమామ దయాకర్ వీడి మాటలన్నీ వినేశాడు అని అంటుంటే, ఛా ఎంత పని చేశారు, అంటే దయాకర్ ద్వారా ఆ అవనికి అంతా తెలిసిపోయిందనమాట అని అంటూ ఉంటే, తెలిసిపోవడమే కాదు, ఆ అవని చాలా తెలివైనది, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని 4 తన్ని డాక్యుమెంట్స్ కూడా వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మనం వేసిన ప్లాను ఇంతలా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు, కానీ వీళ్ళు నా పేరు చెప్పకుండా నన్ను సేవ్ చేశారు అంతే అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్పడంతో పల్లవి అయితే, పోన్లే డాడ్, ఇదంతా మనమే చేశామని ఆ అవనికి తెలియలేదు, ఒకవేళ ఇదంతా మనమే చేశామని అవనికి తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించి ఉండేది కాదు, ఇంతవరకు కుటుంబం మొక్కలవ్వకూడదని, కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎన్ని చేసినా సరే నా గురించి ఎట్లాంటి నిజం కూడా ఎవ్వరితో చెప్పలేదు. ఇప్పుడు కనుక కుటుంబాన్ని రోడ్డున పడేయాలి అనుకున్నానని ఆ అవనికి తెలిస్తే మాత్రం అది నన్ను అస్సలు క్షమించదు అని అంటూ ఉంటే, అవును నిన్ను అంత తేలిగ్గా ఎట్లా క్షమిస్తాననుకుంటున్నావు అని చెప్పి అవని అయితే అక్కడికి ఎంటర్ అవుతుంది. ఒక్కసారిగా అవనిని చూసిన పల్లవి అలాగే చక్రధర్ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే, ఇదేంటి ఇక్కడికి వచ్చింది, కొంప తీసి మేము మాట్లాడుకున్న మాటలన్నింటినీ వినేసిందా అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ ఉంటే అవని అక్కడికి వెళ్ళి, ఏంటి మీరు మాట్లాడుకున్న మాటలన్నింటినీ వినేశానని
బాగా భయపడుతున్నట్టున్నావు. కానీ మంచితనం ముసుగు వేసుకొని ఇలా కుటుంబాన్ని ముక్కలు చేయాలని, కుటుంబంలో ఉన్న సంతోషాన్ని దూరం చేయాలని చూసే వ్యక్తిని నిన్నే చూస్తున్నాను. నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, కానీ వాటన్నింటినీ నా చేతకానితనం అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. చివరికి ఈరోజు నా కుటుంబాన్ని నాడి రోడ్డున పడేయాలి అనుకున్నావు. నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఇక అవని అయితే పల్లవి గొంతు పట్టుకుంటుంది. ఒక్కసారిగా చక్రధర్ వదులమ్మా, వదులు వదులు అని చెప్పి ఇక అవనిని చేతులు వదిలిస్తాడు. మీరాగండి బాబాయ్, ఇది ఇట్లానే వదిలేస్తే రోజు రోజుకి మితిమీరిపోతుంది. చివరికి దీని పగలు ప్రతీకారాలు అంటూ మిమ్మల్ని కూడా మార్చేసింది. ఇట్లాంటి దాన్ని చంపేస్తేనే మంచిది అని చెప్పి అవని అయితే ఇక పల్లవి గొంతు పట్టుకుంటుంది. పల్లవి అలాగే ఇక చక్రధర్ ఇద్దరూ కలిసి అవని చేతుల్ని వదిలించుకుంటారు. ఇక పల్లవి అయితే గొంతు పట్టుకుని, అమ్మో ఇది నన్ను చంపేసిద్దా, ఒకవేళ ఈ విషయాన్ని కమల్ బావకి చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతుంటుంది. ఇక ఇంతలో ఏంటి నాకు తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అని బాగానే భయపడుతున్నట్టున్నావు అని చెప్పి ఇక కమల్ కూడా ఎంటర్ అయ్యేసరికి ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇదేంటి వీడిక్కడున్నాడు అని అంటుంటే ఇక కమల్ ముందుకొచ్చి పల్లవి చెంప చెల్లు మనిపిస్తాడు. ఎన్ని రోజులు కూడా వదిలి మీద నువ్వు ఎన్ని కుట్రలు చేస్తున్నా తెలియక మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన అన్నింటినీ నీ నోటితోనే వింటుంటే నిన్ను నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది అని ఇక కమల్ అయితే పల్లవి మీద విరుచుకుపడుతుంటే ఇక అవని అయితే కమల్ని ఆపుతుంది. అసలు వీళ్ళందరికీ నేను ఇక్కడున్నానని నేను ఎలా తెలిసింది, అసలు వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటే ఇంతలో శ్రేయ, ఏంటి అంతలా టెన్షన్ పడుతున్నావు, వీళ్ళందరికీ నిజం ఎలా తెలిసింది, వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారనే కదా నీ కంగారు, నేనే తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా శ్రేయ చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి మరింత షాక్ అవుతుంది. ఏయ్ నువ్వు వీళ్ళందరినీ తీసుకురావడం ఏంటి అని అంటుంటే, అవును పల్లవి, వీళ్ళందరినీ నేనే తీసుకొచ్చాను. నువ్వు చేసే తప్పులు కుట్రలు వీళ్ళకు కూడా తెలియాలి కదా. ఇంతవరకు అవని అక్కే తప్పు చేసిందని వీళ్ళందరూ నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అది నాకే మాత్రం కూడా నచ్చలేదు. అందుకే నువ్వు చేసిన తప్పులు తెలియాలని నీకు తెలియకుండా నిన్ను ఫాలో చేస్తూ ఇక్కడ నువ్వు మాట్లాడిందంతా కూడా వీళ్ళకి రెడ్ హ్యాండెడ్గా చూపించాను అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?